హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం ఖైరతాబాద్ గణేష్‌ని దర్శనం అయితే చేసుకోవడానికైతే వచ్చామనమాట. ఇదైతే చూడొచ్చు మెట్రో స్టేషన్ అనమాట. ఇది ఖైరతాబాద్ మెట్రో స్టేషన్. ఇక్కడికి రావాలంటే ఓన్ వెహికల్‌లో వచ్చేదానికంటే కూడా నాకు తెలిసి ఇలా మెట్రోకి వస్తేనే చాలా ఈజీగా అయితే ఉంటుందనమాట. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఏముండదు. చూడొచ్చు, ఇక్కడైతే మనకి లోకల్ ట్రైన్స్ అయితే వెళ్తూ ఉంటాయి. ఇక్కడైతే మాత్రం ఈ గణేశుడు ఉన్నంత వరకైతే చాలా కోలాహలంగా అయితే ఉంటుంది. ఒక మంచి పండగ వాతావరణంలా ఉంటుందన్నమాట ఇక్కడైతే. ఈ చిన్న వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, ఖైరతాబాద్ గణేశుడిని తొందరగా దర్శనం చేసుకోవాలంటే ఎలా అనే దాని గురించి అయితే నేను చెప్తాననమాట మీకు. ఎందుకంటే ఇప్పుడు మనము అందరూ ఇటు సైడ్ నుంచే వస్తుంటారనమాట. ఎక్కువ శాతం ఎలా అంటే మనకి మెట్రో నుంచి వస్తుంటారు ఎక్కువ వరకు. మెట్రో దిగేసి వస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేనేదైతే ఎళ్తున్నానో ఇదే దారిలో అయితే అందరూ ప్రతి ఒక్కళ్ళైతే ఇటే వస్తారు. కాబట్టి చూడొచ్చు, ఇక్కడైతే చూడొచ్చు ఎంత దూరం ఉన్నాడో గణేశుడు. చాలా దూరం ఉన్నాడు గదా! ఇక్కడి నుంచి అక్కడికెళ్తానికి మనకైతే దగ్గర దగ్గర 2 గంటల సమయం అయితే పట్టిద్ది. మీరేం జేస్తారంటే ఈ లైన్‌లో అయితే ఉండకండి. ఈ లైన్‌లో నుంచి ఎళ్ళాలంటే మాత్రం మీకు గూడా గంటన్నర నుంచి 2 గంటలైతే కంపల్సరీగా పడుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనం గణేశుడికి పక్క సైడ్ నుంచి ఎళ్తున్నాం. అలా కాకుండా ఎదర నుంచి ఉంటుందనమాట. ఇంకో దారి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లైన్ ఎక్కడైతే స్టాప్ అయిందో ఇక్కడి నుంచి మీకు రైట్ సైడ్ తిరిగితే ఒక దారైతే ఉంటుంది. అటెళ్ళిపోతే మీరు ముందుకెళ్లారనుకోండి కొంచెం, అక్కడి నుంచి మీరు గణేశుడికి ఎదురుగా వస్తారనమాట. మీకు దానివల్ల 2 బెనిఫిట్స్ ఏంటంటే, హాఫ్ అన్ అవర్‌లో దర్శనం అయిపోయిద్ది మీకు. ఇంకోటొచ్చేసి వచ్చినంత దూరం మీకు గణేశుడు కనిపిస్తానే ఉంటాడు. ఇక్కడేమైద్దంటే మనకి గణేశుడు కనిపించడు. మనం సైడ్ నుంచి ఎళ్తాం గదా! అందుకని. ఇక్కడైతే చూడొచ్చు లైన్ అయితే ఫుల్ అయిపోయింది. ఇక్కడ మధ్యలో తీశారు కాబట్టి నాకైతే కొంచెం తొందరగా దర్శనమైంది. అదే లైన్‌లో ఎళ్ళాలంటే ఇదిగో పక్కన చూడొచ్చు ఇంకా నిలబడున్నారు. అక్కడి నుంచి కూడా ఇంకో గంట సమయం అయితే పడుతుందనమాట. భక్తులు ఎక్కువైపోవడం వల్ల అక్కడ మధ్యలో అయితే ఓపెన్ చేసేసరికి నేను కూడా తొందరగా వచ్చాననమాట. ఇప్పుడు మనకి ఈ గణేశుడు ఎదురుగా ఏ దారి ఏదైతే ఉందో మీరు అటునుంచి గాని వచ్చారంటే మనకి వచ్చినంత దూరం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! గణేశుడు ఇలా కనిపిస్తాడు. మంచిగా చాలా సేపయితే చూడొచ్చనమాట మనం. కాబట్టి మీరు ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చారంటే ఈజీగా దర్శనం అయితే అయిపోతుందనమాట మీకు. నేనొచ్చిందయితే మధ్యాహ్నం టైంలో వచ్చాను. కరెక్ట్‌గా 1 గంటకైతే వచ్చాను. చూడొచ్చు కొంచెం బెటర్ అనమాట. ఏది ఈ టైంలో. ఇప్పుడు ఈ ఉన్న భక్తులు ఎక్కువగానే ఉన్నారు. కాకపోతే ఈవినింగ్ టైంతో పోల్చుకుంటే చాలా బెటర్ అనమాట. నేనిక్కడ దర్శనానికి మళ్ళీ ఈవినింగ్ గూడా వచ్చాను. వీడియో అయితే తీయలేదు గానీ, ఇంకా చాలామంది అయితే భక్తులున్నారు. చాలా దారులైతే క్లోజ్ చేశారనమాట. మీకేందంటే బెస్ట్ వే ఈ ఎదర నుంచి అయితే రావడం. దేవుడికి ఎదర నుంచి వచ్చారంటే వచ్చినంత దూరం అందరూ కనిపిస్తారు. మీరు బప్పానైతే బాగా దర్శనం అయితే చేసుకోవచ్చనమాట. ఇదైతే వచ్చేసి లడ్డనమాట. స్వామివారి దగ్గరికి తీసుకొస్తున్నారు. ఇక్కడైతే సాయంత్రం పూట కొన్ని ఆటలు, పాటలు అలా కూడా పెట్టారనమాట. చాలా బాగా అనిపిస్తదనమాట మనకి. అంటే భక్తులు క్యూ లైన్‌లో వెయిట్ చేసినా గానీ ఇబ్బందేం లేకుండా. ఇక్కడైతే చూడొచ్చు మనకి దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడైతే ప్రసాదం అయితే లడ్డయితే చిన్న లడ్డయితే అందరికి ఇస్తున్నారనమాట భక్తులకి. లడ్డు ప్రసాదం. ఓకే ఫ్రెండ్స్, మరి నేనైతే ఫస్ట్ రోజు ఖైరతాబాద్ గణేష్‌ని దర్శనం చేసుకోవటం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే వస్తుంటాను గానీ మామూలుగా తర్వాత వస్తుంటాను. నేనైతే ఈసారి ఫస్ట్ రోజు దర్శనం చేసుకున్నాను. నెక్స్ట్ బాలాపూర్ గణేశుడి వీడియో కూడా పెడతాను. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మరి బాయ్. మళ్ళీ బాలాపూర్ గణేశునితో కలుద్దాం. జై బోలో గణేష్ మహారాజ్‌కి.